ప్రెగ్నెన్సీలో మాయిశ్చరైజర్ అనేది ఎలా ఎంచుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో మాయిశ్చరైజర్ ఎంచుకునే ముందు మీరు ఫస్ట్ దాని మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూడండి. ఫస్ట్ ఏంటి అంటే అందులో బేబీ మీద ఎఫెక్ట్ కాని ఇంగ్రీడియంట్స్ ఉన్న మాయిశ్చరైజర్ మనం ఎంచుకోవాలి. సో మీరు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నదైతే ఎంచుకోవచ్చు అంటే హైలురానిక్ యాసిడ్ కానీ, సిరామైడ్స్ కానీ, నియాసినమైడ్ కానీ, లైక్ ఎలోవెరా కానీ, వైటమిన్ ఈ కానీ, కోకో బటర్, ఇలా న్యాచురల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉన్న మాయిశ్చరైజర్ అనేది ఎంచుకోండి. అండ్ బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి అని కొన్ని అవాయిడ్ చేయాల్సిన కెమికల్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే హైడ్రోక్వినాన్స్ కానీ, లేకుంటే రెటినాయిడ్స్ కానీ, అండ్ ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేసే థాలేట్స్ కానీ, ఇవన్నీ కూడా బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొక బోనస్ టిప్ ఏంటి అంటే చాలామంది మనందరం మిస్ చేసే పాయింట్, వింటర్లో సన్ స్క్రీన్ అనేది చాలా కామన్గా అవాయిడ్ చేస్తాం. సో మనం డైలీ స్కిన్ కేర్లో భాగంగా 2 to 3 times మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడంతో పాటు వింటర్లో కూడా సన్ స్క్రీన్ వాడితే స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ.